హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జడ్సన్ డైరింగ్ ఉమెన్. ఇక్కడ నేను మార్కెట్కి అయితే వచ్చానండి. మార్కెట్లో మీకు ఇదివరకు చెప్పాను ఈ మేఘాలయలో ఫిషింగ్ కాంపిటీషన్ అనేది ఉంటుంది అని. సో దానికోసం ఇదిగో ఈ విధంగా టికెట్లు అమ్ముతూ ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు వాల్ పోస్టులు అంటించి. సో దీన్ని చెక్కి కాంపిటీషన్ అంటారట. సో అది వాళ్ళ లాంగ్వేజ్లో. సో ఇక్కడ టికెట్లు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ వచ్చి నమోదు చేసుకొని వాళ్ళ పేర్లు అక్కడ టికెట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ చూడండి, డస్ట్బిన్లు కూడా బ్యాంబూతోనే తయారు చేశారు. నేను వెళ్ళిన సూపర్ మార్కెట్లో ఒక పోర్క్ పికిల్ ఉంది, అలాగే బ్యాంబూ పికిల్. ఇవి రెండు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించాయి. మిగతా అన్నీ నార్మలే. సో కొత్తగా అనిపించిందని షూట్ చేశాను. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఒక పెద్ద టాస్క్ ఏంటంటే, ఒక పని చేయాలి అంటే దానికి సంబంధించిన అన్ని వస్తువులు మన దగ్గర ఉంటే ఆ పని మనము కరెక్ట్గా చేస్తాం. కానీ వస్తువులే లేనప్పుడు దానికి సంబంధించి అప్పుడు మనం ఆ పనిని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎలా చేయగలము? సో ఇప్పుడు నాకు ఎదురైన పరిస్థితి అదే. ఇక్కడ వీళ్ళు కొన్ని స్పైసెస్ అయితే వాడరు, మన సైడు కొన్ని స్పైసెస్ అయితే వాడతాం. ఇక్కడ ఇప్పుడు వీళ్ళు నాకు ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే బిర్యానీ తయారు చేయడం. సో నేను ఇప్పుడు ఆ బిర్యానీ సరే మామూలుగా అయితే పర్వాలేదు, చికెన్ బిర్యానీ అంట, చికెన్ వేసి బిర్యానీ చేయాలి. సో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎట్లాగో సూపర్ మార్కెట్ నుంచి కొన్ని తీసుకొచ్చుకున్నాం, ఓకే. పైగా బాస్మతి రైస్. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ దగ్గర వస్తువులు లేవు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులు చాలా చిన్నవి, మీడియంవి అనమాట, పెద్దవి అయితే లేవు. ఇక్కడ నేను ఒక 7-8 మందికి చెయ్యాలి. సో ఇప్పుడు నేను మనకి డేక్షాలు లాంటివి ఉంటాయి, ఇప్పుడు వీళ్ళ దగ్గర డేక్షాలు లాంటివి లేవు. ఇదిగో ఈ బాండీలో చేయాలన్నమాట నేను చికెన్ బిర్యానీ. సో ఈ బాండీలో చేయాలి అంటే ఎంత కష్టమో మీరు ఊహించండి వీడియో చూస్తూ. సో నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. కానీ వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా మనం చేసి పెట్టాలి. వాళ్ళు మన ఊరు వచ్చేది కాదు, వస్తే మనం ఇంకా బాగా చేస్తాం, అది వేరే విషయం. ఎలాగో వాళ్ళు రారు. అలాంటప్పుడు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళ ఏరియాలో వాళ్ళకు నచ్చిన విధంగా చేసి ఎలాగో పెట్టాలి. సో వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు తినే వాటికంటే మన వాటిల్లో ఒక్క రవ్వ ఉప్పు కారం ఉన్నా కూడా వాళ్ళు సూపర్ అని తింటున్నారు. సో దాన్ని ఒక్క విషయాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఎలాగో అలా చికెన్ బిర్యానీ అయితే తయారు చేసేసాను. ఇక్కడ మన సైడ్ ఉన్న బాయిలర్ కోడి కంటే కూడా ఇక్కడ సైడ్ ఉన్నటువంటి బాయిలర్ కోడి డిఫరెంట్ టేస్ట్గా ఉందండి. ఇది మీరు అంటే మేఘాలయ వచ్చిన వాళ్ళకి ఆ విషయం అర్థమై ఉంటుంది. నాకైతే ఫస్ట్లోనే అర్థమైపోయింది. ఇక్కడ చాలా డిఫరెంట్, చేపలు కూడా డిఫరెంట్ అన్నమాట. సో అదనమాట విషయం. ఓకే, ఇప్పుడు మనం బిర్యానీ ఎలా చేసాం ఏంటి అన్నది మొత్తం కూడా ఈ వీడియో ఉంటుంది, మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో నాకు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. This one closed, cooked properly. This one closed, cooked properly. అబ్బా ఖచ్చితంగా మూత ఉండాలబ్బా.
cutting some. One outside, no, she's my own. Like I treat her like my own mother. Like outside people don't need to do. Thank you. You have to go. There is a baby. No, I already. Yeah. You have to go. మసాలా అయ్యారా ఇప్పుడు మంచిలో కూర్చొని చేస్తున్నామని చెప్పండి. No, today not that much fog, no? Yesterday was too much. వేసాను ఆంటీ నేను. వాటర్. Here no, they make one rice no when they go to Shillong, all spoil already. That meat also nice. I think we have to cook 60%. After that only we have to pour water na. అంటే 60% వండిన తర్వాత అది కుక్ అయిన తర్వాత మనం నీళ్ళు పోసి ఉడకబెట్టాలా? అంటే రైస్ నీళ్ళు పోసి అన్నం. కానీ ఆ బిర్యానీ ఇలా చేయకూడదు. ఏ బిర్యానీ? అది వెజ్ బిర్యానీ. రేపు చేసే ఆ రైస్తో చేసే బిర్యానీ ఇలా చేయకూడదు. ఇలా అది వచ్చేసి 80% కుక్ చేయాలి ఫస్ట్. అన్నం వండాలి. అన్నం వండి ఒక పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని అప్పుడు కరివేపాకులు ముందు చెప్పాలి. రేపు గుర్తు పెట్టుకో ఖచ్చితంగా. అయిపోయింది అన్నీ వాడిని. లాస్ట్లో వేస్తారా మసాలా? That's why she is roasting. అంటే ఇప్పుడు Miss, you already learn no how to make that one, roasting and making. We'll use this one. ఇది మూత పడితే బాగుంటుంది. Já comer? This is my pillow. ఎక్స్ట్రా అంటే ఆఫ్ చేసానా? క్షమించాలండి, ప్రస్తుతానికి ఈ బిర్యానీ చేసింది మాత్రం బాస్మతి రైస్తో కాదు, మరుసటి రోజు చేయాల్సి ఉంది. అయితే ఈ నైట్ టైం అనమాట. వీళ్ళు ఏంటంటే ఫైర్ వేసుకొని అలా చల్లగా బయట కూర్చొని ఇట్లా, అంటే ఈ టైంలో అసలు తినరు. కానీ మేము వెళ్ళొచ్చేసరికి లేట్ అయింది కాబట్టి ఈవినింగ్ నిదానంగా మొదలు పెట్టుకున్నాం అనమాట. అప్పటికి టైం వచ్చేసి 8 అవుతుంది. ఇదంతా రెడీ అయ్యేసరికి 9 అయిందనమాట. ఒక 1 అవర్ పట్టిందిలేండి మొత్తం కంప్లీట్ అవ్వడానికి. అయితే ఇదంతా చేసుకొని చూసారా, అట్లా ఫైర్ ముందు కూర్చొని అందరం వడ్డించుకొని చక్కగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసి తిన్నామన్నమాట. సో ఇది మేఘాలయలో వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అండి. వాళ్ళ రైస్ తోటి బిర్యానీ చేయడం అంటే అసలు మామూలు టాస్క్ కాదు. ఆ రైస్ అంతా స్టిక్కీగా ఉంటుంది. సో అలాంటి స్టిక్కీ రైస్ని బిర్యానీ చేయడం అంటే మాటలైతే కాదు. కానీ చేశాను. వాళ్ళకి చాలా బాగా నచ్చింది. వాళ్ళు హోటల్లో తిన్న బిర్యానీ కంటే ఆ స్పైసీనెస్ కంటే కూడా ఇదే చాలా బాగుందంట. వాళ్ళు తినడానికి ఈజీగా ఉందట. వాళ్ళైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఆ బిర్యానీతో పాటు కొంచెం కర్రీ కూడా చేసుకొని ఉంటే బాగుండేది. కానీ మేము ఇంకా టైం లేదనమాట. అందుకని చెప్పి కర్రీ లేకుండా జస్ట్ ఇట్లా చేసుకున్నాము. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే మీట్ అంటే చాలా ఇష్టము. సో ఆ రైస్లో ఆ మీట్ ఎక్కువ వచ్చే విధంగా మాకు వడ్డించమని అంటున్నారు. సో అట్లా చూసి ఆ చీకట్లో అట్లా వడ్డించాల్సి వచ్చింది. భలే ఫన్నీగా అనిపించింది. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మరొక్కసారి వీలైతే మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళతోటి ఇలా టైం స్పెండ్ చేయాలని చాలా ఆశగా ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా మంచి వీడియోస్ అయితే షూట్ చేసి మీ ముందు ఉంచుతాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి, అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.